గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించవచ్చు? ఐయుఐ అంటే ఏంటి? ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎవరికి సజెస్ట్ చేస్తారు? అలానే ఇన్ఫెర్టిలిటీ సమస్యకు ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి వెటర్నరీ డాక్టర్ తేజస్విని గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి. డాక్టర్, ముందుగా చెప్పండి, ఒక కపుల్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉందని ఎలా గుర్తించాలి అండ్ డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది? సో ఆడవాళ్ళ వయసును బట్టి దాన్ని మనం కేటగరైజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఆడవాళ్ళ వయసు 35 years లోపే ఉంది అన్న వాళ్ళు 1 year న్యాచురల్గా ట్రై చేశాక ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ గైనకాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అవుతే వాళ్ళు ప్రిలిమినరీ ఎవాల్యుయేషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఇలా కాకుండా ఆడవాళ్ళ వయసు 35 నుంచి 40 లోపు ఉంది అన్న వాళ్ళు 6 months న్యాచురల్గా ట్రై చేశాక ఇంకా అవ్వట్లేదు అన్నప్పుడు ఒక గైనకాలజిస్ట్ని కానీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ కన్సల్ట్ అయ్యి ప్రిలిమినరీ ఎవాల్యుయేషన్ కంప్లీట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అలా కాకుండా 40 years పైబడి ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నట్టయితే వాళ్ళు ఇమీడియట్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే బెటర్ అనమాట. డాక్టర్, అయితే ఇమీడియట్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి అని అన్నారు. ఒకవేళ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని ఎలా తెలుసుకోవాలి? ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయి? సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక కపుల్కి మనము ఒక బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో ఆడవాళ్ళలో ఎలాగైతే మనము ఫాలికల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటామో మగవాళ్ళలో కూడా సెమెన్ అనాలిసిస్ అనేది చేయడం ఇంపార్టెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్. అండ్ దీంతోపాటు ఆడవాళ్ళలో ఫాలికల్ అనేది పెరుగుతుందా లేదా అండ్ పెరిగి అది రిలీజ్ అవుతుందా లేదా, దాని నుంచి ఊసైట్ ఎగ్ అనేది బయటకు వస్తుందా లేదా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అండ్ దీంతో పాటు ఆడవాళ్ళలో ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి అంటే అవి స్ట్రక్చర్స్ విచ్ కనెక్ట్ అంటే అండాశయాన్ని గర్భసంచికి కనెక్ట్ చేసే స్ట్రక్చర్స్ అనమాట. సో వీటిలో మనకు న్యాచురల్గా ఫర్టిలైజేషన్ జరిగే ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. డాక్టర్, కాల్ తీసుకుందాం. రాకేష్ గారు, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు, ఇది హెయిర్ ఫీల్డ్ గురించి చెప్పండి. హెయిర్ ఫీల్డ్. హలో, చెప్పండి. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. హెయిర్ ఫీల్డ్ గురించి చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. వాయిస్ క్లియర్ గా అంటే హెయిర్ ఫీల్డ్ గురించి ప్లాన్ చేయాలంటే ప్రాసెస్ ఉంటుంది ఐవీఎఫ్ లో. ఐవీఎఫ్ లో హెయిర్ ఫీల్డ్ అండి, హెయిర్ ఫీల్డ్ గురించి ప్రాసెస్ ఏమంటుంది? ఐవీఎఫ్ గురించి చెప్పండి. సో ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది మనకు స్పెసిఫిక్ ఇండికేషన్ ఉన్న వాళ్ళకే మనం చేయడం అనేది జరుగుతుందండి. సో ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో మనము ఆడవాళ్లకు కన్సిడరబుల్ కాజెస్ అన్నట్టు చూసుకుంటే ట్యూబల్ ఫ్యాక్టర్ అంటే 2 ట్యూబ్స్ బ్లాక్ అయిన కండిషన్స్లో వాళ్ళకి ఐవీఎఫ్ ప్రాసెస్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతూ సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో సైకిల్స్ ఆఫ్ ఐయుఐ ఫెయిల్ అయ్యింది అన్నప్పుడు వాళ్ళకు ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి మెడికేషన్స్ అంటే లైక్ ఓరల్ టాబ్లెట్స్తో కావచ్చు, ఇంజెక్షన్స్ ద్వారా కావచ్చు, ఇంకా ఫాలికల్ పెరగట్లేదు, యానోవులేషన్ ఉంది, ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు, అలాంటి వాళ్ళకి సెకండ్ లైన్ డ్రగ్స్ అంటే ఇంజెక్షన్స్ కూడా ఫెయిల్ అయ్యాయి, లాప్రోస్కోపీ తర్వాత కూడా ఇంకా ఓవులేషన్ అవ్వట్లేదు అన్న వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ దీంతోపాటు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు ఆడవాళ్ళలో మనకు ఫాలికల్ పెరిగి రిలీజ్ అవ్వడం అనేది నార్మల్గా మనం అబ్జర్వ్ చేస్తుండొచ్చు. ట్యూబ్ అనేది అట్లీస్ట్ ఒకటన్నా ఓపెన్ ఉండుండొచ్చు, సెమెన్ అనాలిసిస్ కూడా నార్మల్ ఉండుండొచ్చు. ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు మనము దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని పిలుస్తామన్నమాట. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో కూడా ఐయుఐ మల్టిపుల్ సైకిల్స్ చేశాక కూడా ఫెయిల్ అవుతుంది. అలాంటి కపుల్స్కి కూడా మనం ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంతోపాటు మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, సో సెమెన్ అనాలిసిస్లో అబ్నార్మాలిటీస్ని బట్టి కూడా వాళ్ళకు డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. డాక్టర్, ఇప్పుడు ఐవీఎఫ్ అంటున్నారు కదా, అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి? దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇప్పుడు న్యాచురల్గా మనం చూసుకున్నట్టయితే
ప్రతి సైకిల్ ఆడవాళ్ళలో రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో ప్రతి సైకిల్లో ఒక ఫాలికల్ అనేది పెరిగి ఆ ఫాలికల్ నుంచి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆ రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్లోకి రావడం అనేది జరుగుతుంది. సో ఈ ట్యూబ్లో మనకు స్పర్మ్ అండ్ ఎగ్ మీట్ అయ్యి ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ జరగడం జరుగుతుంది. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో మనకు ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ బయట జరగడం వల్ల దీన్ని ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారనమాట. డాక్టర్, ఐవీఎఫ్కి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? సో ఐవీఎఫ్ ప్రాసెస్ సక్సెస్ రేట్ అనేది మనం కపుల్ని బట్టి వాళ్లకు ఇండివిజువలైజ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఆడవాళ్ళలోనే మనం తీసుకుంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకు ఫాలికల్ నెంబర్స్ తగ్గడం జరుగుతుంది, అంటే ఓవేరియన్ రిజర్వ్ అంటారనమాట, అది తగ్గడం జరుగుతుంది. దీంతో పాటు ఎగ్లో కూడా మనకు అన్యూప్లాయిడీస్ అంటే క్రోమోజోమ్స్ రిలేటెడ్ అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట వయసు పెరిగే కొద్దీ. ఎస్పెషలీ బియాండ్ 35 years ఇవి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాళ్ళలో మనము కపుల్ని బట్టి వాళ్ళకు సక్సెస్ రేట్ అనేది మనం ప్రయారిటైజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే మనకు 30 to 40% వరకు ఉంటుంది. బట్ క్యుములేటివ్ విత్ మల్టిపుల్ సైకిల్స్ ఆఫ్ ఐవీఎఫ్ఏ కావచ్చు, సక్సెస్ రేట్ అనేది మనకు 50 to 55% వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. డాక్టర్, 50 to 55 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని అన్నారు. అండ్ దీనికి కపుల్ కండిషన్ కానీ ఏజ్ ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా. అయితే ఈ సక్సెస్ రేట్ పెరగాలంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే సాధ్యమవుతుంది అంటారా? సో ఈ ప్రాసెస్ సక్సెస్ రేట్ అనేది మనకు నేను ఇదివరకు చెప్పినట్టు ఆడవాళ్ళ వయసు మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దీంతో పాటు ఫ్రమ్ పేషెంట్ సైడ్, ఫ్రమ్ ద కపుల్ సైడ్ చేయగలిగింది అన్నట్టంటే ఒక హెల్తీ బ్యాలెన్స్ డైట్ అనేది మనం తీసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. వీ షుడ్ లిమిట్ ద కన్సంప్షన్ ఆఫ్ హై షుగర్ కార్బోహైడ్రేట్స్ అండ్ హై స్టార్చ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. దీని ప్లేస్లో మనము హై ఫైబర్ ఉన్న కార్బోహైడ్రేట్స్ డైట్లో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ప్రోటీన్ అనేది మనము ఫుడ్లో బాగా ఇంక్రీజ్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ఫ్యాట్స్, లిపిడ్స్ ఏవైతే ఉంటాయో వాటి కన్సంప్షన్ తగ్గించాల్సి ఉంటుంది అనమాట. సో ఒక హెల్దీ బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం ద్వారా కపుల్ అనేది వాళ్ళకు డ్రాస్టిక్గా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ కాకపోవచ్చు, బట్ ఫ్రమ్ ద కపుల్ సైడ్ దట్ హ్యాస్ టు బి డన్. అండ్ దీంతోపాటు ఎక్సర్సైజ్ అనేది కూడా మన రొటీన్ షెడ్యూల్లో ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా మనము హెల్దీ అండ్ ఒక బ్యాలెన్స్డ్ బిఎంఐ అనేది మెయింటైన్ చేస్తాం కాబట్టి దట్ విల్ హ్యావ్ అన్ ఎఫెక్ట్ ఆన్ ద ఐవీఎఫ్ అవుట్కమ్. ఉదాహరణకు ఉబకాయం సమస్య, ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళలో కావచ్చు, కొంతమంది పీసీఓఎస్ విత్ ఒబేసిటీ ఇలాంటి కండిషన్స్ కూడా ఉన్నప్పుడు కూడా వీళ్ళకు వెయిట్ రిడక్షన్ అనేది మనము సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పిన ఐవీఎఫ్, ఐయుఐ ట్రీట్మెంట్స్తో పాటు ఐసీఎస్ఐ ట్రీట్మెంట్ ఆ ప్రొసీజర్ గురించి కూడా వింటూ ఉన్నాం. అసలు అంటే ఏంటి, అండ్ ఐవీఎఫ్కి ఐసీఎస్ఐ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. దీంట్లో మనము అండర్ అనెస్థీషియా ఆ రిట్రీవ్ చేసిన ఊసైట్ ఎగ్ ఏదైతే ఉందో అది అండ్ ప్రాసెస్ చేసిన స్పర్మ్ వీటిని కల్చర్ మీడియాలో ఫర్టిలైజ్ అవ్వడానికి వి కీప్ ఇట్ అనమాట. బట్ ఐసీఎస్ఐ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. దీంట్లో మనము ఒక సెలెక్టెడ్ స్పర్మ్ని ఎగ్లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ద ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ ఆర్ కంపారిటివ్లీ మినిమల్ ఇన్ ఐసీఎస్ఐ. బట్ ఐసీఎస్ఐ అనే పద్ధతి డిపెండింగ్ ఆన్ ద సెమెన్ అనాలిసిస్ పారామీటర్స్ కపుల్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. డాక్టర్, ఎగ్స్ తక్కువగా ఉంటే ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారా? సో ఎగ్స్ తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా స్పెసిఫిక్ ఇండికేషన్ ఉంది అన్నప్పుడు ఐవీఎఫ్ అనేది మనము వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే డాక్టర్, అయితే ఇందాక మీరు అన్నట్టుగా సక్సెస్ రేట్ చూసుకుంటే 50 to 60 ఇలా చెప్పారు కదా. అయితే సక్సెస్ అవ్వలేదు, 1 time అయింది, లేదంటే 2nd time అయింది, మళ్ళీ సక్సెస్ అవ్వలేదు, అట్లా ఎన్ని సైకిల్స్ చేయొచ్చు అండ్ ఎంత గ్యాప్ తీసుకోవాలి ఒక సైకిల్కి మధ్యలో? సో ఇదివరకు మీరు అడిగిన ప్రశ్న ప్రకారము మల్టిపుల్ సైకిల్స్ ఆఫ్ ఐవీఎఫ్ అంటే రిపీటెడ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ 3 times చేసాక కూడా ఇంకా సక్సెస్ అవ్వట్లేదు అన్నప్పుడు దాన్ని రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ లాగా మనము పరిగణించడం జరుగుతుందన్నమాట. ఇది మనకు రఫ్లీ 10% ఆఫ్ ద కపుల్స్ ఐవీఎఫ్ వెళ్తున్న వాళ్ళలో మనం ఇది చూడడం అనేది జరుగుతుంది. ఈ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనే దానికి మనము కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అనేది స్పెసిఫిక్గా చేసుకోవాల్సిన అవసరం రావచ్చు అనమాట. ఉదాహరణకు గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది చూసుకోవడానికి
3D స్కానింగ్ అండ్ హిస్ట్రోస్కోపీ ఇఫ్ నీడెడ్ అనేది మనం చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. ఇలాంటి వాటితో పాటు కొందరు కపుల్స్కి పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ పీజీటీఏ అంటారనమాట. దాన్ని కూడా ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ అంటే అన్ని ఎంబ్రియోస్ని డే 5 ఆర్ డే 6కి తీసుకెళ్ళి వాటిని ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఒక ఆప్షన్ అనమాట. డాక్టర్, అయితే ఇందాక మీరు అన్నారు పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఐవీఎఫ్ చేస్తారంటే అసలు పీసీఓడి ప్రాబ్లం ఎలాంటి కండిషన్లో ఉన్నప్పుడు మీరు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు? సో పీసీఓఎస్ అన్నట్టు ఇవాళ రేపు మనం చాలానే వింటూ ఉన్నాం అన్నమాట. పీసీఓఎస్లో బేసిక్ ప్రాబ్లం ఏంటి అన్నట్టంటే వీళ్ళకు ఫాలికల్ పెరగడం అండ్ రిలీజ్ అవ్వడంలో సమస్య ఉంటుంది అన్నమాట. సో ఇనీషియల్గా యంగర్ ఏజ్ ఉంది, లెస్ దాన్ 35 years ఉన్నారు, మ్యారిటల్ లైఫ్ కూడా ఎక్కువ లేదు అండ్ మెయిల్ ఫ్యాక్టర్ కూడా నార్మల్గా ఉంది. అలాంటి కపుల్స్కి ఓవులేషన్ ఇండక్షన్ అంటే మెడికేషన్ ద్వారా ఫాలికల్ అనేది మనం పెరగడానికి చూస్తామన్నమాట. ఓరల్ టాబ్లెట్స్ ద్వారా ఇనీషియల్గా ట్రై చేస్తారు. ఒకవేళ ఓరల్ టాబ్లెట్స్ ద్వారా గ్రోత్ రావట్లేదు అన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం రావచ్చు అనమాట. సో ఈ ఫాలికల్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో అది రిలీజ్ అవ్వడానికి కూడా ఒక ట్రిగర్ ఇంజెక్షన్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగా విత్ మెడికేషన్ మల్టిపుల్ సైకిల్స్ ట్రై చేశాక కూడా అవ్వట్లేదు అన్నప్పుడు అండ్ ఇఫ్ ద ఏజ్ ఈజ్ మోర్, మ్యారిటల్ లైఫ్ ఈజ్ ఆల్సో మోర్ అండ్ వీటితో పాటు ఏంటంటే మెడికేషన్ ఎంత ఇచ్చినా, టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఫాలికల్ మనకు పెరగట్లేదు, రిలీజ్ అవ్వట్లేదు, క్రానిక్ యానోవులేషన్ లాప్రోస్కోపీ చేశాక కూడా అవ్వట్లేదు అన్నప్పుడు ఇలాంటి కపుల్స్కి మనం ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. డాక్టర్, అయితే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళకి అండ్ ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళకి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు అండ్ వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు? సో ఐవీఎఫ్ అనే పద్ధతి స్పెసిఫిక్ ఇండికేషన్ ఉన్నప్పుడు చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఐవీఎఫ్ మీరు ప్లాన్ చేస్తున్నప్పుడు ఫ్రమ్ ద కపుల్ సైడ్ మనము ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఫాలో అవడం ద్వారా వాళ్ళు కొంచెం వాళ్ళ బిఎంఐ అంటే వాళ్ళ వెయిట్ని రెగ్యులేట్ చేసుకోవడం ద్వారా అది మనకు ఐవీఎఫ్ అవుట్కమ్ మీద ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ దీంతో పాటు కపుల్ ఎవాల్యుయేషన్ ఇద్దరిది ఒకేసారి జరగాల్సిన అవసరం ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బోత్ ద పార్ట్నర్ షుడ్ బి ఎవాల్యుయేటెడ్ అట్ ద సేమ్ టైం. డాక్టర్, ఐవీఎఫ్ అనగానే ఒక కొత్త ట్రీట్మెంట్ వచ్చింది అని అనగానే కొన్ని భయాలు ఉంటాయి అండ్ అపోహలు ఉంటాయి. కొంతమంది అంటూ ఉంటారు బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి, లేదంటే లో బేబీ వెయిట్ పుడుతుంది, ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు కదా, మీరేం చెప్తారు దీనికి? సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో ఏంటి అంటే అనామలీస్ అంటే కంజెనిటల్ అనామలీస్, బర్త్ డిఫెక్ట్స్ ఇట్లాంటివి న్యాచురల్ ప్రెగ్నెన్సీస్లో ఎలా ఉంటాయో అలానే ఇన్సిడెన్స్ ఉంటుందండి. బట్ ప్రీటర్మ్ డెలివరీస్ అనేవి మనము ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో కొంచెం గమనిస్తూ ఉంటామన్నమాట. సో దీనికి స్పెసిఫిక్ ప్రికాషన్స్ అనేవి కపుల్కి మనం సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే డాక్టర్, ఇంకోటి ఏంటంటే ఐవీఎఫ్కి వచ్చిన వాళ్ళకి బేబీ పుడితే యాక్చువల్గా ఎక్కువగా ట్విన్స్ కానీ ట్రిప్లెట్ కానీ ఇలా ఎక్కువగా చూస్తూ ఉంటాము, ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది? సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో ట్విన్ ప్రెగ్నెన్సీ లేకపోతే ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ అనేది మనము ఐవీఎఫ్ ప్రాసెస్లో కపుల్కి యాజ్ పర్ గైడ్ లైన్ కావచ్చు ఐదర్ 1 or 2 ఎంబ్రియోస్ ప్లేస్ చేయడం జరుగుతుందన్నమాట యూట్రస్ లోపల. సో వెన్ 2 ఎంబ్రియోస్ ఆర్ ప్లేస్డ్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ. దీనివల్ల మనకు ట్విన్ ప్రెగ్నెన్సీ కావచ్చు, ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ కావచ్చు, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో ఎక్కువగా గమనించే అవకాశం ఉందన్నమాట. అయితే డాక్టర్, చాలా మందిలో చూస్తే రిపీటెడ్ అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి, అసలు ఎందుకు అలా జరుగుతూ ఉంటాయి? సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే మీరు అంటున్నట్టు రిపీటెడ్ అబార్షన్స్ అనేది కొంతమంది కపుల్స్లో మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళలో మనము కొన్ని స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయించాల్సిన అవసరం రావచ్చు. ఉదాహరణకు వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ ఇద్దరిది క్యారియోటైపింగ్ అంటే క్రోమోజోమల్ అనాలిసిస్ అనేది మనం చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. దానిలో ఏమైనా డిఫెక్ట్ ఉందా, సో దానివల్ల ఏమైనా అబార్షన్స్ అవుతున్నాయా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. అండ్ వైఫ్లో కూడా కొన్నిసార్లు యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ ఇట్లాంటి డిఫెక్ట్స్ ఉన్నప్పుడు, లేదు అంటే గర్భసంచి లోపల కూడా కొన్ని డిఫెక్ట్స్ సెప్టేట్ యూట్రస్ కావచ్చు, యూనికార్నియేట్ యూట్రస్ కావచ్చు, డైడెల్ఫిస్ బైకార్నియేట్ యూట్రస్ కావచ్చు, ఇట్లాంటి యూట్రైన్ అనామలీస్ ఉన్నప్పుడు కూడా మనకు అబార్షన్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో దానికి ప్రాబబుల్ కాజ్ ఏంటి అని చూసుకోవడానికి కొన్నిసార్లు అవసరం వస్తే హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ లాంటి ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట.
డాక్టర్, అయితే చాలా వరకు పీసీఓడి అండ్ పీసీఓఎస్ రెండు రకాలుగా చెప్తూ ఉంటారు. రెండు ఒకటేనా లేదంటే రెండు వేరు అంటారు? సో పీసీఓఎస్ అన్నట్టంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పీసీఓడి అనేది ఇప్పుడు లేదనమాట. ఇట్ ఈస్ కన్సిడర్డ్ లైక్ పీసీఓఎస్. సో పీసీఓఎస్ బేసిక్గా ఎలాంటి వాళ్ళలో మనము సస్పెక్ట్ చేయొచ్చు అన్నట్టంటే, ఇవాళ రేపు చాలామంది ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ 2 months అయినా రావట్లేదు, 3 months అయినా రావట్లేదు పీరియడ్ అలాంటి వాళ్ళు ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించుకొని పీసీఓఎస్ ఉందా లేదా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. దీంతో పాటు వీళ్ళలో హైపర్ ఆండ్రోజనిజం అంటే అవాంఛిత రోమాలు, అన్వాంటెడ్ హెయిర్ అనేది గ్రో అవ్వడము, లేదు అన్నట్టంటే హెయిర్ లాస్, బాల్డింగ్ అనేది కొంచెం చూడడం జరుగుతుంది. అండ్ యాక్ని, పింపుల్స్ అనేటివి విత్ రొటీన్ డెర్మటాలజికల్ ట్రీట్మెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి మనం పీసీఓఎస్ సస్పెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే పీసీఓఎస్ ప్రాబ్లం మీరు ఇప్పుడు ఎందుకంటే చాలా మందిలో ఈ పీసీఓఎస్ ప్రాబ్లం చూస్తూ ఉన్నాం, మీరు ఎంత కామన్గా చూస్తూ ఉన్నారు ఈ ప్రాబ్లమ్ని? సో మనము యానోవులేషన్ అన్నట్టు చూసుకుంటే యానోవులేషన్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో మనకు 80% ఆఫ్ దెమ్ పీసీఓఎస్ వాళ్ళే ఉంటారనమాట. సో రఫ్లీ మనం చూసుకుంటే 40 to 50% వరకు పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నారు అని చెప్పగలం అనమాట. అయితే దీనికి రీజన్స్ అని అంటే ఇప్పుడు చాలా రకాలుగా ఏంటంటే యంగ్ ఏజ్ నుంచే ఎక్కువ పీసీఓఎస్తో బాధపడుతున్నారు. దీనికి రీజన్స్ అని అంటే ఏముంటాయి? సో పీసీఓఎస్ అనేది పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్ లాగా ఉంటుంది. సో ఇట్స్ నాట్ స్పెసిఫిక్ జెనెటిక్ రిలేషన్ అన్నట్టు కాకపోవచ్చు, ఒక జీన్ మ్యూటేషన్ వల్ల వస్తుంది అన్నట్టు ఉండదన్నమాట. అండ్ దీంతో పాటు ఇట్ ఈస్ కన్సిడర్డ్ లైక్ ఏ లైఫ్ స్టైల్ డిసార్డర్. సో మనము ఇందాక మీరు చెప్పినట్టు అడాలసెన్స్ నుంచి కూడా మనం డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది మన రొటీన్ లైఫ్ స్టైల్లో ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా దీన్ని మనము కొంచెం వరకు రెగ్యులేట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అయితే డాక్టర్, ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైంది అండ్ వర్క్ స్ట్రెస్ కూడా ఎక్కువైపోయింది కదా, దీనివల్ల పీసీఓడి వచ్చే అవకాశం ఉందా? దీనికి ఏమైనా సంబంధం ఉంటుంది అంటారా? సో స్ట్రెస్ it could be one of the reasons, but it can't be proven that it is definitely incorporated in PCOS. That could be a factor. డాక్టర్, నార్మల్గా చూసుకుంటే మ్యారేజ్ అయిన వరకు ఇప్పుడు ఒకవేళ పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది అని అంటే మ్యారేజ్ అయిన వరకు పీసీఓఎస్ ఉంటే దాన్ని సీరియస్గా తీసుకుంటారు. ఆఫ్టర్ ఒక బేబీకి బర్త్ అయిపోయిన తర్వాత దాన్ని లైట్గా తీసుకుంటారు. అసలు పీసీఓఎస్ని ఎంత సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది? సో పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళ షుగర్స్ అనేవి అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో వీళ్ళలో ఏంటి అన్నట్టంటే కొంచెం డయాబెటిక్ టెండెన్సీస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో అట్లీస్ట్ ఇయర్లీ ఒకసారి కానీ వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. దీంతోపాటు పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కార్డియోవాస్కులర్ రిస్క్ కూడా కొంచెం ఎక్కువగా మనం అబ్జర్వ్ చేసినట్టు తెలుస్తుంది యాజ్ పర్ స్టడీస్. సో వీళ్ళలో వన్స్ అంటే కొంచెం 35-40 ఇయర్స్ అలా దాటాక కూడా ప్రీవియస్గా పీసీఓఎస్ సమస్య ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళలో కొంచెం బీపీ అనేది కొంచెం రెగ్యులర్గా చెక్ చేయించుకోవడం ద్వారా, అండ్ ఫ్యామిలీలో ఇంకేమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అంటే హైపర్ టెన్షన్ కావచ్చు, మదర్ అండ్ ఫాదర్ డయాబెటీస్, ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదన్నా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా కొద్దిగా కాషియస్గా ఉండి ఇలాంటివి మనం ప్రివెంట్ చేయడానికి కొంచెం స్కోప్ ఉంటుంది. అండ్ చాలా రేర్గా కొంతమందిలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా మనము గమనించడం అనేది జరుగుతుందన్నమాట. డాక్టర్, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అని అనగానే ఫస్ట్ పీసీఓఎస్ తర్వాత వచ్చేది థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా అని అంటారు. అసలు థైరాయిడ్కి ఇన్ఫెర్టిలిటీకి ఎలాంటి సంబంధం ఉంటుంది? సో థైరాయిడ్ అనే గ్లాండ్ నుంచి వచ్చే థైరాయిడ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఆడవాళ్ళలో మగవాళ్ళలో కావచ్చు రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన హార్మోన్స్ని రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ మన బ్రెయిన్లో ఉన్న హైపోథాలమస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్, దాని ద్వారా పిట్యూటరీ నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ ఏవైతే మనకు రిప్రొడక్టివ్ ట్రాక్కి సంబంధించినవి ఉంటాయో వీటిని థైరాయిడ్ హార్మోన్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీనివల్ల థైరాయిడ్లో ఎప్పుడైతే అబ్నార్మాలిటీస్ ఉంటాయో, కంట్రోల్లో ఉండకపోవడం అనే కండిషన్ ఉంటుందో మనకు ఆ ఎఫెక్ట్ అనేది రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మన ఫర్టిలిటీ మీద ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. డాక్టర్, ట్యూబల్ బ్లాకేజ్ అనేది ఇన్ఫర్టిలిటీకి ఎంతవరకు కారణం అవుతుంది? ఒకవేళ ట్యూబల్ బ్లాకేజ్ ఉంది అని అంటే పిల్లలు పుట్టే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ట్యూబల్ ఫ్యాక్టర్ అనేది మనకు రఫ్లీ ఒక
15 to 20% ఆఫ్ ద కేసెస్లో మనం ఆడవాళ్ళలో గమనించడం జరుగుతుందన్నమాట. సో ఈ ట్యూబల్ ఫ్యాక్టర్కి కాజెస్ ఏంటి అన్నట్టంటే కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారనమాట. ఇలాంటి కండిషన్లో ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల అడ్హెషన్స్ అంటే అతుకులు అనేవి డెవలప్ అయినప్పుడు అవి ట్యూబ్స్ని బ్లాక్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల ట్యూబ్ అనేది కూడా మనకు స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇన్ఫెక్షన్స్లో నార్మల్ పిఐడి వల్ల కావచ్చు, లేదు అంటే కొంతమందిలో ట్యూబర్క్లోసిస్ వల్ల కూడా కావచ్చు మనకు ఫాలోపియన్ ట్యూబ్స్ అనేది అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంతోపాటు ప్రీవియస్గా వాళ్ళకి ఏమన్నా అబ్డామినల్ ఆర్ పెల్విక్ సర్జరీస్ ఇలాంటివి అయినప్పుడు కూడా రిపీటెడ్ సర్జరీస్ అయిన వాళ్ళలో అడ్హెషన్స్ అనేవి ఉండడం ద్వారా కూడా మనకు ఫాలోపియన్ ట్యూబ్స్ దానిలో బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో, ఎస్పెషలీ మోడరేట్ అండ్ సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి కొన్నిసార్లు బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ ట్యూబల్ బ్లాక్. ఇట్లా ట్యూబల్ బ్లాక్ అంటే 2 ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి అన్నప్పుడు వాళ్ళకి మనము ఆప్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అది కూడా ఆడవాళ్ళ వయసును బట్టి అండ్ మగవాళ్ళ సెమెన్ అనాలిసిస్ని బట్టి వాళ్ళకు చూసుకొని అండ్ ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ వాళ్ళకి ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే లైక్ ప్రీవియస్గా ట్యూబ్స్ వాళ్ళు ట్యూబెక్టమీ ద్వారా ట్యూబల్ లైగేషన్ అలా చేసుకున్న వాళ్ళకి ట్యూబల్ రీకనలైజేషన్ అనే ఆప్షన్ ఇస్తామన్నమాట. లేదు బికాస్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ ఉంది అన్నట్టు అంటే వాళ్ళకు డిపెండింగ్ ఆన్ ద కాస్ట్, కొంతమందికి లాప్రోస్కోపీ ద్వారా అడ్హెషన్స్ అనేవి క్లియర్ చేయడం ద్వారా మినిమల్ అడ్హెషన్స్ ఉన్న వాళ్ళకి ట్యూబ్స్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ సివియర్ బైలేటరల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా మనం కపుల్కి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. డాక్టర్ ఇప్పుడు అన్నారు కదా ఎండోమెట్రియోసిస్ అని, అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, దీనికి కారణం ఏంటి? సో ఎండోమెట్రియోసిస్ అన్నట్టు మనం చూసుకుంటే రఫ్లీ ఒక 20 to 25% ఆఫ్ ద కపుల్స్ who are coming to fertility clinic, they have this problem of endometriosis అన్నమాట. సో ఈ ఎండోమెట్రియోసిస్ అంటే మనకు గర్భసంచిలో నార్మల్గా ఉన్న ఇన్నర్ మోస్ట్ లేయర్ ఇస్ ఎండోమెట్రియం. ఆ లోపల ఉన్న పొరని ఎండోమెట్రియం అంటారనమాట. దాని నార్మల్ ప్లేస్ ఇస్ యూట్రస్. బట్ వెన్ ఇది యూట్రస్లో కాకుండా మనము ఇంకెక్కడైనా, కొంతమందికి ఉదాహరణకు ఓవరీస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి అబ్డామినల్ క్యావిటీలో ఉండే ఛాన్స్ ఉంటుంది, పెల్విక్ క్యావిటీలో ఉండే ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి ట్యూబ్స్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇలా మనకు ఆ ఎండోమెట్రియం అనేది యూట్రస్లో కాకుండా వేరే ఎక్టోపిక్ సైట్స్, అదర్ సైట్స్లో ఉండడం అనే కండిషన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాం అన్నమాట. డాక్టర్ ట్యూబర్ బ్లాకేజ్ ఉంటుంది అని అన్నారు కదా ఇందాక, ఎలా ఉంటుంది? అయితే ఇది తెలుసుకోవాలి అని అంటే ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? సో ఈ ట్యూబల్ బ్లాక్ అనేది మనము తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్స్ ఉంటాయి అన్నమాట. ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అంటారనమాట దాన్ని. సో ఇవి మనము దీస్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు కొన్నిసార్లు చూసుకుంటే మనము సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అంటారనమాట. ఇది మనము సలైన్ని గర్భసంచిలోకి పాస్ చేయడం ద్వారా అది మనం త్రూ స్కానింగ్ ఆ సలైన్ అనేది ట్యూబ్స్ నుంచి వస్తుందా లేదా బయటికి చూసుకోవడం అండ్ గర్భసంచి క్యావిటీ కూడా విజువలైజ్ చేసుకోవడం, దీని ద్వారా మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. ఇలా కాకుండా హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటారనమాట. ఇది మనము డై ద్వారా విత్ ఎక్స్రే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు B6 న్యూస్.